బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వక ముందే ఏపీ సర్కార్ తొందరపడిందా? అందుకే మళ్లీ వెనక్కి తీసుకుందా? చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనకు ఏదైనా లింక్ ఉందా? బాక్సైట్ వ్యవహారంలో ఎందుకు వెనక్కి తగ్గిందన్న దానిపై ఇప్పుడు విశాఖ జిల్లాలో చర్చ జరుగుతోంది. అత్యంత వివాదాస్పదమైన విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాల జీవో 97 నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. గిరిజనుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు ఇతర రాజకీయ పక్షాల నుంచి విమర్శల తాకిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపై కేంద్రం మాత్రం మరో విధంగా స్పందించింది. ఖనిజాల తవ్వకాలకు కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వదని, కేవలం పర్యావరణ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణ విభాగం అనుమతించేంత మాత్రాన అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో అనేక కార్యక్రమాలకు పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వదు, అనుమతి ఇస్తుంది. అనుమతి ఇవ్వడం, అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటారు, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది, నేను లోతుపాతుల గురించి ఆలోచిస్తున్నామని. ఇక గృహ నిర్మాణ ప్రాజెక్టులో విశాఖ జిల్లాకు కేంద్రం మంచి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎక్కువ స్థాయిలో ఇళ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకోసమే వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచామని చెప్పారు వెంకయ్యనాయుడు.